నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువకని కృపనాయన కురిపించినావయ్యా, నీ కృపయే నన్ను మార్చెను. నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనె కంటే మధురము. నీ ప్రేమ లోతులో నన్ను నడుపు యేసయ్యా, నీ ప్రేమలో నన్నే వేరుపారి నీకై జీవించనా. ప్రేమతో ప్రేమతో యేసయ్యా నిన్ను వెంబడింతును. ప్రేమతో 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 యేసయ్యా నిన్ను అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ సంఘ సభ్యులకు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ, మీ ఇంటి ముందు ఇంటి పక్క ఉన్న వారికి కానీ, లేక మీ ఆత్మీయులకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ కరోనా వచ్చిందని మీకు తెలిస్తే ఖచ్చితంగా వారికి ఫోన్ చేసి పలకరించి దేవుని ప్రేమను పంచి, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మీరు త్వరగా కోలుకొని మీరు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పండి. ఒకవేళ కోవిడ్ చేత వాళ్ళు మరణించిన ఆ సందర్భం ఆ ఇంట్లో ఉంటే బ్రతికున్న వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వారితో మీరు మాట్లాడండి. ఇది విఘ్నత, ఇది విశ్వాసము, ఇది దైవభక్తి, ఇది దేవుని ప్రేమ. మీరు అనొచ్చు, మీకు ఈజీగా తెలిసిన పదం ఏంటంటే మాకు తెలియదండి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తెలియదండి. తెలియదని అలాగే ఊరుకుంటావు? సంప్రదించు, అడుగు. లేక మీ సంఘ కాపరిని అడుగు, లేక మీకు తెలిసిన వారిని అడుగు, వాళ్ళ ఇంటి పక్క వారికి ఫోన్ చేసి అడుగు, ఫలాని ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు కావాలి, వాళ్ళ ఇంట్లో మరణం జరిగింది, వాళ్ళ ఇంట్లో కోవిడ్ వచ్చింది, నేను వారితో మాట్లాడాలి అని నెంబర్ తీసుకొని వారికి ఫోన్ చేసి, అయ్యా మేమున్నాం, ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తాం, విడవకుండా నీ కుటుంబాన్ని యేసయ్య ఆదరిస్తాడని ఒక్క ఫోన్ కాల్ చేయలేకపోతున్నామంటే నువ్వేం విశ్వాసమయ్యా? నీకేం దైవ భక్తి ఉంది? నువ్వేం దేవుని మనిషివి? నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? కళ్ళ ముందు ఇంత కఠినమైన శ్రమలలో ప్రజలున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు, బెల్లం కొట్టిన రాయిలాగా కట్టెసరుచుకుపోయినట్టు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అసహ్యం వేస్తుంది ప్రజల్ని చూస్తుంటే, అసహ్యం జనాన్ని చూస్తుంటే. నిన్ను నీవు చూసుకొని అసహ్యపడాలి. మార్పు లేని బ్రతికెందుకండి? మార్పు లేని జీవితం ఎందుకండి? యేసయ్య నమ్ముకున్న బిడ్డలం కదా, ఆయన ప్రేమ మన గుండె నిండా ఉంది కదా, గంటల తరబడి మనం ప్రార్థన చేస్తాము కదా, మొర పెడతాము కదా, కన్నీళ్లు కారుస్తాము కదా, ఉపవాసాలు ఉంటాం కదా, ఓ బైబుల్ చదువుతాం కదా, బైబుల్లో ఉన్న దేవుని పేర్లతో పేద పడగాడి ప్రార్థన చేస్తాము కదా. చిన్న క్రియ చూపించలేదు, అది విశ్వాసమా? చలించిపోవాలి, స్పందించాలి. మన ప్రాణాలు పోవండి ఫోన్ చేసి మాట్లాడితే. నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పుడే చనిపోయే వ్యక్తి ఇంకా 50 సంవత్సరాలైనా బ్రతకగలుగుతాడు. ఒక్క మాట ప్రాణాన్ని నిలబెడుతుంది. చూడిపోటి మాటలు, విషపు చూపులు. ఈ సందర్భాన్ని బట్టి, ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్ బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ మాటలు పలికిస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు మారు మనసు పొందకపోతే, ఇప్పటికీ నువ్వు పశ్చాత్తాపడకపోతే, ఇప్పటికీ నువ్వు స్పందించకపోతే రేపొద్దున నీ పరిస్థితి ఎట్లుంటుందో నేను చెప్పలేను. ఎందుకంటే మనం ఏది విత్తితే అది కోస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భయంలో ఉన్నావా? ఏం పర్వాలేదండి, కొంచెం దూరంలో ఉండి మాస్క్ పెట్టుకొని, ఇది నోటి ద్వారా మాత్రమే ఆ వైరస్ సోకుతుందండి. వైరస్ వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని, మనము మాస్క్ పెట్టుకొని ఎదురుగా దూరం ఉండి కూడా మాట్లాడవచ్చు, తప్పేం లేదండి. మేము మా కుటుంబ సభ్యులతో వెళ్ళి కలిసి మాట్లాడి ధైర్యాన్ని నూరిపోసాం. దేవుని ప్రేమను క్రియలలో ప్రకటించాం. మేమే కాదు, మా సంఘములో ఉన్న
ప్రతి బిలీవర్ను మేము ప్రోత్సహించి ఆ కుటుంబం పక్షాన మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రతి ఫ్యామిలీ రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళ చేతిని ఇది చేయగలుగుతున్నారు. నెంబర్ తీసుకోండి, మాట్లాడండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. కొన్నిసార్లు చుట్టుపక్కల జనం ఉన్నా కూడా శ్మశాన వాటికలో ఉన్నట్టు అనిపిస్తుంది, సమాధిలో దొడ్డిలో ఉన్నట్టు అనిపిస్తుంది. మన ప్రవర్తనను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మారుదామండి. పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వు, యేసయ్యకు అవకాశం ఇవ్వు, వాక్యానికి అవకాశం ఇవ్వు. ఏంటండి సహవాసం అంటే? రిలేషన్ అంటే ఏంటండి? సంఘం అండి. సంఘం అంటే ఎవరండి? క్రీస్తు శరీరం అండి. క్రీస్తు శరీరం అంటే ఎవరండి? శరీరంలో ఉన్న అవయవాలండి. మరి కన్నుకు గాయమైతే, కన్నుకు ప్రాబ్లం అయితే చెయ్యి ఇక్కడికి వెళ్తుందండి, మెదడుకు ఆ నొప్పి తెలుస్తుందండి. రియల్ చర్చ్ సంఘములో ఎవరికి ఏ బాధ కలిగినా ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఫోన్ ఉంది కదండి, సమాచారం తెలుసు, నెంబర్ తీసుకో. ఎందుకు నువ్వు మాట్లాడొద్దు? నీ కిరీటం పడిపోతా? నీకన్నా నష్టం ఉందా? కళ్ళ ముందు ఇంత భయంకరమైన విపత్తు కలిగి విలవిల్లాడిపోతున్నా కూడా చిన్న ఫోన్ కాల్ చేయలేకపోతున్నావు ఆ విడవబడిన కుటుంబానికంటే నిన్నేమనాలి? నీ సంఘాన్ని ఏమనాలి? నీ కాపరిని ఏమనాలి? నువ్వు నమ్ముకున్న ప్రభువునేమనాలి? నువ్వు వెళుతున్న ఆ చర్చినేమనాలి? ఇదేనా దేవుడు నీకు నేర్పించింది? ఇదేనా నిజమైన క్రైస్తవ్యం? ఇదేనా ఆత్మ కలిగిన అనుభవం? ఇదేనా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సంఘము, సహవాసం? ఎందుకండి భూమి మీదకి వచ్చింది? పక్కనున్నోడు బాధలో ఉంటే పలకరించలేకపోతున్నాం, చనిపోయి చావును అనుభవిస్తుంటే కనీసం అయ్యో పాపం లేకపోతున్నాం. మరి దేవుని ప్రజలే ఇలా ఉంటే అన్యులు క్రైస్తవుల కంటే బెటర్గా ఉన్నారు. రక్షించబడిన విశ్వాసుల కంటే బెటర్గా యేసు నెరగని ప్రజలు ఉన్నారు. ముస్లిం వాళ్ళు ముందుకొచ్చారండి, మందిరాలు ముందుకొచ్చారు. వాళ్ళ మందిరాలను, వాళ్ళ ముస్లిం మసీదులనే కోవిడ్ ఐసోలేషన్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. నేను అలా ఎవరన్నా చేయమంటున్నారా? చిన్న ఫోన్ కాల్, చిన్న పలక. నేను అనుకుంటాను నీకు భయం ఎక్కువ ఉంది. ఆ కుటుంబం అంటే కోపమో ద్వేషమో కాదు, కానీ భయం ఉంది. నాకేమన్నా అవుతుందో? ఏం కాదండి, ఏం కాదు. నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఏం కాదు. ఎందుకంటే ఒక డిస్టెన్స్లో ఉండి మాట్లాడితే ఏం కాదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి రాలేదండి? వారికి మనం పరిచయం చేయలేదా? డిస్టెన్స్లో ఉండి వారికి మనం స్వపరిచయం చేయలేదా? వచ్చిందా మరి? మనం రాలేదు. మరి బయటి వాళ్ళకి వస్తేనేమో అది పెద్దది, మన ఇంటి వాళ్ళకి వస్తేనేమో తక్కువనండి ఆ కోవిడ్. కొంతమంది ఉన్నారండి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు. కోవిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉంటే వాళ్ళను నానా కంగారు మాటలు తిట్టి వాళ్ళని సమాధి పెట్టి తయారు చేస్తున్నారు. క్రైస్తవులే మారదాం ప్లీజ్. నా గుండె బ్రద్దలు, నా హృదయం ఏడుస్తుంది. ఎలాంటి సమాజంలో ఉన్నామయ్యా మీరు? ఎలాంటి ప్రజల మధ్య ఉన్నామయ్యా మీరు? ఇంత కఠిన పరిస్థితిలో ఉన్నామయ్యా. మీ పక్షాన, మన పక్షాన యేసయ్య పాదాలు పట్టుకుని గోజాడుతున్నాను. మా ప్రజలను మార్చు, మా క్రైస్తవులను మార్చు, మా సంఘాలను, సహవాసాలను మార్చు. సహవాసం అంటే క్రీస్తు సంఘము శరీరం. ఈ శరీరంలో ఉన్న అవయవాలు. చెయ్యికి కన్నుకు ద్వేషం ఉంటుందా అండి? కాలుకు చెయ్యికి ద్వేషం ఉంటుందా అండి? చెప్పండి. నాలుకకు ముక్కుకు ద్వేషం ఉంటుందండి. మరి సంఘంలో ద్వేషం ఏంటండి? సంఘాలలో కక్షలు ఏంటండి? విశ్వాసిని అసహించుకోవడం ఏంటండి? విశ్వాసిని దూషించడం ఏంటండి? ఒకరొకరు జుట్టు పట్టుకోవడం ఏంటండి? ఇది క్రైస్తవ్యమా? నిజంగా ఆత్మానుభవం కలిగిన సంఘమా? వాళ్ళు ఆత్మీయుల పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రజల? నువ్వు వెళ్ళే మందిరం ఒకటి, నువ్వు వెళ్ళే సంఘం ఒకటి, నీ పాస్టర్ ఒకడు. కానీ సంఘములో ఉన్న విశ్వాసులకు ద్వేషం. బైబుల్ చెప్తుంది నువ్వు చీకటిలో ఉన్నావు, నీవు వెలుగులో లేవు. వెలుగంటే సత్యము, వెలుగంటే వాస్తవము, వెలుగంటే నిజము, వెలుగంటే యేసు.
నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి నడుస్తాడు. యోహాన్ భక్తుడు ఏమంటాడు? పత్రికలు చదవండి. ఎవరి లోపలైతే చీకటి ఉందో వాళ్ళు మరణమందున్నారు. ఎందుకు ఆ వ్యక్తి లోపలికి చీకటి వచ్చిందంటే తన ఎదుట ఉన్న సహోదరుని ద్వేషిస్తున్నాడు, ఎదుట ఉన్న విశ్వాసిని ద్వేషిస్తున్నాడు. విశ్వాసుల మీద కక్ష సాధింపు, విశ్వాసుల మీద పగ సాధింపు, రక్షించబడిన బిడల మీద ద్వేషం వెళ్ళగక్కడం. నువ్వు నరహంతకుడివి, నీలో దేవుడు లేడు. చదువుతావా? యోహాన్ పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చదువు. చిన్నపిల్లలారా, మాటతోను నాలికతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. మాటతోను క్రియతోను కాక సత్యముతోను క్రియతోను ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరచుకుందుము. ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కగా ఈ దేవుడి మాట చెప్పబడింది. ఈ లోకంలో జీవిస్తున్న మనమట తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచి ఉంటుంది. దేవుడు ఎలాగూ నిలిచి ఉంటాడు. నువ్వు భ్రమలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడని. నువ్వు అసత్యంలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడని. నాతో దేవుడు ఉన్నాడని నీవు ఎదుటి వ్యక్తిని చూసి కనికరం లేకుండా మూర్ఖంగా ఉన్నావంటే దేవుడు నీ లోపల ఎక్కడ ఉంటాడండి? కనికరమే లేదు, కఠినాత్ముడిగా ఉన్నావు. దేవుడు సవాల్ చేస్తున్నాడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ బిడలకు. నన్ను మీరు శత్రువుగా భావించుకున్నా పర్వాలేదు, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను, ట్రూత్ను మాట్లాడుతున్నాను. మాటలతో ప్రేమించడం కాదండి, నాలుకతో ప్రేమించడం కాదండి, క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఎందుకంటే మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన మనసును ఎరిగిన దేవుడు, మన మనస్సాక్షిని ఎరిగిన దేవుడు, మన అంతరాత్మను ఎరిగిన దేవుడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఈరోజు నా ప్రభు నిన్ను సంధిస్తున్నాడు. సహోదరు, నువ్వు ఏ సంఘానికి వెళ్తావో నాకు తెలియదు, నీ సహవాసం ఏంటో నాకు తెలియదు, నీ డినామినేషన్ ఏంటో నాకు తెలియదు, నీ పాస్టర్ ఎవరో నాకు తెలియదు. కానీ నిజంగా నువ్వు యేసును వెంబడించే వ్యక్తివైతే, నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఉంటే, నీ గుండె నిండా కనికరము జాలితో నువ్వు నింపబడుతావు. ఏ వ్యక్తిని నువ్వు ద్వేషించలేవు, క్రైస్తవులు ద్వేషించలేవు, విమర్శ చేయవు, ఏ పాస్టర్ను విమర్శ చేయవు, ఏ సంఘాన్ని, ఏ డినామినేషన్ విమర్శ చేయవు. వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు జీతము దేవుని యొద్ద ఉన్నది, పగ తీర్చుట నా పని అంటున్నాడు. ఈ డినామినేషన్, ఆ డినామినేషన్, ఆ సంఘం, ఈ సంఘం, ఆ పాస్టర్, ఈ పాస్టర్లు, ఆ విశ్వాసులు, ఈ విశ్వాసులు అనే ధోరణి నుండి నువ్వు బయటపడి, యేసుకు మించిన మంచి మాదిరి లేదు. ఆయన ఏం చేశాడో అది చెయ్యి, ఆయన ఎలా ఆలోచించాడో అలా ఆలోచించు, ఆయన ఎలా నడిచాడో అలా నడువు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడు, ఆయన మించిన మంచి మాదిరి లేదు.
నీ సంఘ కాపరి నీకు మాదిరి కాదు, నీ ఎదుట ఉన్న అపోస్తులుడు నీకు మాదిరి కాదు, నీ చర్చి బిలీవర్స్ నీకు మాదిరి కాదు, నీ కుటుంబ సభ్యులు నీకు మాదిరి కాదు, పెద్ద సంఘమో చిన్న సంఘమో, పెద్ద పాస్టరో చిన్న పాస్టరో నీకు మాదిరి కాదు. కానీ ఆత్మలకు ప్రధాన కాపరి అయిన యేసే నీకు మాదిరి. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ప్రవర్తించే ప్రతి తీరు యేసు నీలాగా ప్రవర్తిస్తాడా లేక యేసులాగా నీవు ప్రవర్తిస్తున్నావు? ఆలోచించు. ఆయన కనికరపడ్డాడని బైబుల్ చెప్తుంది. కాపరి లేని గొర్రెల వల్ల ఉంటే కనికరపడ్డాడు. భర్తను కోల్పోయి కొడుకు కొరకు బ్రతుకుతున్న ఆమె కొడుకును కూడా కోల్పోతే ఆమె ఏడుస్తున్నప్పుడు చూసి ఆమె మీద కనికరపడి ఏడవద్దని చెప్పి చనిపోయిన కుమారుని లేపి ఆమె చేతికి అప్పగించాడు. యేసు గుణగణాలు 4 సువార్తలలో ఉన్నాయి. యేసు కార్యాలు 4 సువార్తలలో ఉన్నాయి. పత్రికలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఉన్నాయి. అలా జీవించాలి, అలా ప్రవర్తించాలి, అలా బ్రతకాలి, అలా నడవాలి. అందుకే మీ కొరకు, మన కొరకు, అందరి కొరకు యేసు మన ముందు అడుగు జాడలు విడిచిపెట్టాడు. దూషింపబడి దూషించలేదు, ద్వేషించబడి ద్వేషించలేదు, నిందించబడి ఒక్క మాట అంతే. నోరు తెరిస్తే భయంకరంగా మాట్లాడుతున్నావు. నువ్వు పాస్టర్వేనా? నువ్వు విశ్వాసమేనా? నువ్వు ఆత్మీయుడువేనా? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అసలు వాక్కు నీ లోపల ఉందా? నీకు తెలియకుండా, నీకు అర్థం కాకుండా సైతాన్ని ఎప్పుడో పట్టేశాడు, నీ మనసును పట్టేశాడు. నీతి జీవితము రైట్ అనుకుంటున్నావు. నీతి మంతుని నీతి క్రియలు మురికి గుడ్డలు, మసి పేలుకలు. యేసు లేని నీతి ఎందుకు? యేసు స్వభావం లేని నీతి ఎందుకు? యేసు గుణగణాలు లేని నీతి ఎందుకు? యేసు యొక్క స్వభావం లేని దాన ధర్మాలు ఎందుకు? నీ కొరకు, నా కొరకు ఆయన అడుగు జాడలు మన ముందున్నాయి. మాది ఉంచిపోయాడు. ఆ అడుగు జాడల్లో నీవు నేను నడవాలి. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ మనసుని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? క్రియ చూపిద్దాం, సత్యంలో నిలబడదాం. సహవాసం యొక్క ఫెలోషిప్ లో బిలీవర్స్, సంఘము, సంఘ బిడ్డలు, పరిశుద్ధులు ప్రతి ఒక్కరూ వెలుగులో నడవడం అంటే సత్యం చూపించుకోవాలి. ఆమె ఇంకొక మాట కూడా చూడండి, అదే అధ్యాయంలో 13వ వచనం నుండి చదవండి. 13వ వచనం నుండి చదవండి. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు, కనికరము లేనివాడు, జాలి లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణమును పెట్టు భక్తులమై ఉన్నాము. ఆమేన్. ఆగుదాం, తర్వాత మిగతా చదువుదాం. హల్లెలూయా. సహోదరులారా, మిమ్మల్ని లోకము ద్వేషిస్తుందంటే మీరు ఆశ్చర్యపడకండి. మనము మన ఎదుట ఉన్న సహోదరులను ప్రేమిస్తున్నాం, వారి మీద కనికరపడుతున్నాం, జాలి చూపుతున్నాం. కాబట్టి మనలో ఆయన ప్రేమ నిలిచి ఉంది. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నామని అదొక నీకు రుజువు. తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి లోపల, తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి లోపల నిత్య జీవం ఉండదు. నరహంతకుడు, ఇలాంటి నరహంతకుడు బలలో ఎలా పాల్పొందుతాడు?
భర్తను ద్వేషించే వ్యక్తి, భార్యను ద్వేషించే వ్యక్తి, పిల్లలను ద్వేషించే వ్యక్తి, సంఘాన్ని ద్వేషించే వ్యక్తి, సహవాసాన్ని ద్వేషించే వ్యక్తి, సేవకులను ద్వేషించే వ్యక్తి, కాపరిని ద్వేషించే వ్యక్తి వాళ్ళలో పాలు పొందొద్దు. నీ ఒంట్లో ఉన్న ద్వేషం పూర్తిగా కూకిటి వేళ్లతో పెరికి వేయబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు అవసరం. ఆయన శక్తితో ప్రేమించు. నరహంతకుల్లో నిత్య జీవం ఉండదు. వాడు మరణమందున్నాడు. మరణం అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానము, అజ్ఞానం అంటే అంధకారము, అంధకారం అంటే సాతాను ఆధీనంలో ఉండడము, అపవాది చేతిలో ఉండడము. నువ్వు మందిరానికే రావచ్చు, బైబిలే చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యమే చెప్పొచ్చు, పాటలే పాడొచ్చు, సాక్ష్యమే ఇవ్వచ్చు, కానీ నీ లోపల ద్వేషము కూకెటి వేళ్లతో పేరుకొని పోయిందంటే, నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తున్నావంటే నీ లోపల నిత్య జీవం లేవు. నువ్వు మరణమందున్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు. వాక్యం చెబుతుంది, నేను కాదు చెప్పేది, లేఖనం చెప్తుంది, నీ మనస్సాక్షి కూడా చెప్తుంది, నీ అంతరంగం కూడా చెప్తుంది. ద్వేషము సైతాను గుణము, అపవాది గుణము. సౌలుకి ఏ గతి పట్టింది? సౌలు ఎంత అర్ధాంతంగా చనిపోయాడో. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదు సౌలుకు చేసిన అన్యాయం ఏం లేదు, దావీదు సౌలుకు చేసిన ద్రోహం ఏం లేదు, కానీ సౌలుకు మాత్రము దావీదంటే గిట్టట్లేదు, అభిషక్తుడంటే గిట్టట్లేదు. ఆత్మ అనుభవం కలిగి రాజును రాజ్యాన్ని కాపాడి ప్రజల మాన ప్రాణాలు కాపాడి గొల్యాతుతో పోరాడి వారిని శత్రు చేతిలోంచి విడిపించి వారికి క్షేమాన్ని కలుగజేసిన దావీదు అంటే నచ్చట్లేదు. ఈ రోజు నువ్వు క్షేమంగా ఉండడానికి కారణం ఎవరు? ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎవరు? ఈ రోజు నువ్వు ఆనందంగా ఉండడానికి కారణం ఎవరు? ఈ రోజు సైతాన్ చేతుల నుంచి విడిపింపబడడానికి కారణం ఎవరు? నీ అంతరాత్మను అడుగు, నీ మనస్సాక్షిని అడుగు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను అడుగు, నీలో ఉన్న ట్రూత్ను అడుగు, సత్యాన్ని అడుగు, దేవుణ్ణి అడుగు. ఆయన చెప్తాడు. హల్లెలూయా. దావీదే, సౌలు దావీదే, దావీదే. మరి ఆయన మీద విషయం చూపేంటి? ఆయనను ద్వేషించడం ఏంటి? ఎవరైతే అభిషక్తులు ద్వేషిస్తారో, ఎవరైతే పరిశుద్ధ సంఘాన్ని ద్వేషిస్తారో, ఎవరైతే పరిశుద్ధులైన విశ్వాసులను ద్వేషిస్తారో, ఎవరైతే దేవుని సహవాసాన్ని ద్వేషిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ద్వేషిస్తారో వారు సైతాను వశంలోకి వెళ్ళిపోతారు, అపవాది వశంలోకి వెళ్ళిపోతారు. వారికి సౌలుకు తెలియకుండానే సౌలు మీదికి దురాత్మ ఒకటి వచ్చేసింది. దురాత్మ పనులు మంచి పనులు. దురాత్మ ఎప్పుడు ఆటంకాలు కలుగజేస్తుంది. దురాత్మ ఎప్పుడు సంతోషాన్ని చంపేస్తుంది. దురాత్మ ఎప్పుడు ఆత్మీయతను చంపేస్తుంది. దురాత్మ ఎప్పుడు దేవుల్లో ఎదగనివ్వదు. దురాత్మ ఎప్పుడు దైవికమైన సత్యానికి విరుద్ధంగా లేస్తుంది. దురాత్మ ఎప్పుడు దేవుని పరిచర్యను కొనసాగించనివ్వదు. దురాత్మ ఎప్పుడు దేవుని కార్యాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దురాత్మ ఎప్పుడు యేసును, యేసు వాక్యాన్ని, సత్యాన్ని అడ్డగిస్తుంది. దేవుని సంఘాన్ని, విశ్వాసులను, సేవకులను అడ్డగిస్తుంది. అంటే నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడో సైతాన్ నోట్లోకి వెళ్ళిపోయావేమో, ఎప్పుడో అపవాది చేతిలోకి వెళ్ళిపోయావేమో, చీకటి నిన్ను కమ్ముకుందేమో, నీది నీకు అర్థం కావట్లేదేమో. నువ్వు మరణమందు నిలిచి ఉన్నావు. సౌలు, మరణం నిన్ను వెంటాడుతుంది. అర్థాంతంగా తనకు తానే పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రాణం పోదు. అతి నీచమైన పరిస్థితి ఏంటంటే శత్రువును చంపుమని బ్రతికిలాడి శత్రువు చేతిలో చనిపోతాడు. ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, దైవ పరిచర్యలో ఉన్న దైవజనులారా, యేసయ్య మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ద్వేషిస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? నీలో ఉన్న దేవునికి నీలో ఉన్న ద్వేషం తెలియదా? నీ మనసు నీలో ఉన్న పరిశుద్ధాత్మకు తెలియదా? నీ ఆలోచనలు నీలో ఉన్న పరిశుద్ధాత్మకు తెలియదా? ఎందుకు కంగారు పడతావు? ఎందుకు నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటావు? ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుంటావు? నువ్వు మనుషులను మభ్యపెడుతున్నావా? సేవకులను, సంఘాన్ని మభ్యపెడుతున్నావా? దేవుని నువ్వు మభ్యపెట్టలేవు, వాక్యాన్ని నువ్వు మభ్యపెట్టలేవు, సత్యాన్ని నువ్వు మభ్యపెట్టలేవు. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము. ప్రేమించిన మనము సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి.
హింసించడం కాదు, విసిగించడం కాదు, వేధించడం కాదు, బాధించడం కాదు. మన పేరు గుర్తొస్తే నిద్ర పట్టాలి, మనం గుర్తొస్తే ధైర్యం రావాలి, మన పేరు గుర్తొస్తే గుండెల్లో ఉన్న భయం తొలగిపోవాలి, మనము గుర్తొస్తే నిద్ర పట్టని వాళ్ళకు నిద్ర పట్టాలి. నువ్వు సైతాని ఏజెంటువా, యేసయ్య ప్రతినిధివా? నువ్వు అపవాది తమ్ముడివా, చెల్లెవా? నువ్వు యేసయ్యకు తమ్ముడివా, చెల్లెవా? ఎందుకు ఈ ద్వేషం? ఎందుకు ఈ అసహ్య భావం? వాక్యం ఏమర్థమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఎంతవరకు పనిచేస్తున్నాడు? దేవుని ప్రేమ ఎంతవరకు పనిచేస్తుంది? బైబిల్ ఏమంటుందంటే, యేసు క్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము ప్రాణం పెట్టాడు, చచ్చాడు మన కొరకు. మంచి వాళ్ళమని కాదు, మరి ఆయనే ప్రాణం పెడితే ఆయన ప్రాణభిక్షతో ఈ రోజు నిత్య జీవం పొందుకొని, ప్రేమను పొందుకొని, ధైర్యంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, భార్య పిల్లలతో, పరిశుద్ధాత్మ అనుభవంతో, పరిశుద్ధ సహవాసములో, సంఘములో, దేవుని వాక్యం ద్వారా దేవుని కృపను పొందుకుంటూ, పరలోక మహిమను పొందుతూ, ప్రత్యేకింపబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మేరకు ఆత్మానుసారంగా జీవిస్తున్న నీవు ఇంకెంతగా కృతజ్ఞత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి నీ ఎదుట ఉన్న వ్యక్తి కొరకు ప్రాణం పెట్టాలి. నీ పొరపాటు ఏం లేదు. నీ మనసును వాడు టార్గెట్ చేసుకున్నాడు, నీ ఆలోచనలు వాడు టార్గెట్ చేసుకున్నాడు, నీ వ్యక్తిత్వాన్ని వాడు టార్గెట్ చేసుకున్నాడు. నీ వ్యక్తిత్వం యేసయ్య కానీ, యేసయ్య వాక్యాన్ని కానీ, పరిశుద్ధాత్మకు కానీ నచ్చని వ్యక్తిత్వం. అందుకని వాడు నేను ఆక్యుపై చేసుకున్నాడు. నువ్వు భ్రమలో ఉన్నావు. నేను దేవుని బిడ్డనన్న భ్రమలో ఉన్నావు. నేను మంచి విశ్వాసనన్న భ్రమలో ఉన్నావు. నేను మంచి పరిచర్య చేస్తున్నానన్న భ్రమలో ఉన్నావు. నేను ఏమో చేస్తున్నానన్న భ్రమలో ఉన్నావు. కానీ సైతాన్ని నేను ఎప్పుడో టార్గెట్ చేశాను. వాని ఉచ్చు నీ మెడకు బిగించక ముందే ప్రేమతో నింపబడి ఇతరులను ప్రేమించడం ప్రారంభిస్తాం, ఇతరులను కనికరించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఏ నరహంతకుని యందు ఆ ప్రేమ ఎలా ఉండాలి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆ కనికరం ఎలా ఉండాలి? హల్లెలూయా. 12:9 వచనం చదువు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదై, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుచు, చెడ్డదానిని అసహించుచు, మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి దానిని, పరిశుద్ధాత్మను, వాక్కును హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ప్రతి విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయములో అనురాగము గలవారై ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. నువ్వు వెళుతున్న సంఘములో నీ సహోదరుని మీద నీకు అనురాగము, ఆప్యాయత ఉందా? లేకపోతే దయ్యం నీ లోపల ఉంది. దయ్యం, డెవిల్ నీ లోపల. అనురాగం ఎందుకు లేదు? ఆప్యాయత ఎందుకు లేదు? వాళ్ళ క్రియలను బట్టా, వాళ్ళ క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పగ తీర్చుకొనుట నా పని, వాని వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉంది. ప్రకటన గ్రంథకర్త చివరి అధ్యాయంలో చెప్తాడు కదా, అన్యాయము చేసేవాడు అన్యాయమే చేయని, మోసం చేసేవాడు మోసం చేయని, పాపం చేయవాడు పాపం చేయని, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగా ఉండని, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా ఉండనివ్వు. వారి క్రియలను చూసి నువ్వు వారిని ద్వేషిస్తే నువ్వేం క్రైస్తవుడివి? నీవేం ఆత్మీయుడు? నీవేం రక్షించబడిన వ్యక్తివి? నీ లోపల ఎంతవరకు పరిశుద్ధాత్మ ఉంది? నీవు క్రీస్తును కలిగిన వ్యక్తివని ఎలాగూ అనుకోగలుగుతావు? అట్లంటే మరి నీ క్రియలు భయంకరంగా ఉన్నాయి, నిన్నెంత ద్వేషించాలి? నీ గుణగణాలు వెరీ వెరీ డేంజర్. నీ భార్య చెప్తుంది నీ గుణాల గురించి, నీ భర్త చెప్తాడు నీ గుణగణాల గురించి, నీ కడుపులో పెట్టిన పిల్లలు చెప్తారు నీ భ్రష్ట గుణాల గురించి. మరి ఆ దేవుడు నిన్నెంత ద్వేషించాలి? నువ్వు వెళుతున్న సంఘం ఎంత నిన్ను ద్వేషించాలి? సహోదర ప్రేమ విషయములో అనురాగము గలవారై ఎదుట ఉన్న వ్యక్తిని ఒకరినొకడు గణపరుచుకొనుడి.
ఏది అనురాగం? నీ భార్య పిల్లలకే చూపిస్తావు అనురాగాన్ని? నీ కడుపున పెట్టిన బిడ్డకే చూపిస్తావు అనురాగాన్ని? మీ అన్నదమ్ములకే చూపిస్తావు అనురాగాన్ని? మీ కాందానికే, మీ వంశానికే చూపిస్తావు అనురాగాన్ని? నీ భర్తకు, నీ భార్యకే చూపిస్తావా? బైబుల్ చెప్తుంది సంఘానికి చూపించు, సంఘ బిడలకు చూపించు, సంఘ నాయకులకు చూపించు, సంఘ సహవాసానికి చూపించు. బ్లడ్ రిలేషన్కే చూపిస్తావా? మీ గోత్రానికే చూపిస్తావా? అదేం ప్రేమ? అది క్రైస్తవ ప్రేమ కాదు, అది స్వార్థపూరితమైన ప్రేమ. నీ ప్రేమలో నిష్కపటం ఉండాలి, స్వార్థం ఉండొద్దు. ఇంకా కిందికి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను, కఠినంగా మాట్లాడుతున్నాను. అంటే నీ గుండె అంత మొండిది గనుక, నీ మనసు అంత కఠినమైనది గనుక, నీ హృదయం సున్నితమైనది కాదు గనుక, అనురాగము, ప్రేమ, ఆప్యాయతలు నీ ఎదుట ఉన్న సహోదరి సహోదరులకు నువ్వు చూపించవు గనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కఠినంగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను ద్వేషించే వ్యక్తిని కూడా ప్రేమించగలిగే కృపను చేయించాడు. నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులకు కూడా సహాయం చేసే అవకాశాన్ని కల్పించాడు. వాళ్ళ గుణగణాలను, వాళ్ళ క్రియలను ఎప్పుడు నేను ద్వేషించలేదు, కానీ వాళ్ళ ఆత్మను నేను ప్రేమించాను. వాళ్ళు చేసిన దానికి దేవుడు ఇస్తాడు. చదవండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ప్రభు ఏమని చెప్తాడో, ఏమని మాట్లాడతాడో చదువు. ఆ రెఫరెన్స్ 22వ అధ్యాయం. అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయం చేయనేమో. చదువు 11వ వచనం. 22వ అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనేమో. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పావో మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్. పగ తీర్చుట నా పని. ఆమేన్. నేనే పగ తీర్చుకుంటా. మనమేదో కరెక్ట్ ఉన్నట్టు కరెక్ట్ లేని వాళ్ళని చూసి దూషిస్తాం, అసహించుకుంటాం, వాళ్ళ క్రియలు చూసి మండిపడతాం, పనులు పటపట కొరుకుతాం. అది కాదు ఒక ఆత్మీయుడు చేయాల్సింది. పెద్ద మోకాలు లేచి ఉపవాసం ఉండి నీవు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కన్నీటి ప్రార్థన చేయాలి. అయ్యా కుటుంబాన్ని దర్శించండి అయ్యా, ఆ యజమాన్ని దర్శించండి అయ్యా. లోకంలో ఉన్నారయ్యా, పాపంలో ఉన్నారయ్యా, తాగుడుకు బానిసలయ్యారయ్యా, పరిశుద్ధాత్మ అందుకున్నారయ్యా, మందిరంకి వచ్చే బిడ్డలయ్యా, బైబుల్ చదివే బిడ్డలయ్యా, నిన్ను వదిలిపెట్టారయ్యా, సైతానికి బానిసలైపోయారయ్యా అని వారి విషయం ప్రార్థించాలి. అసహించుకోవడం కాదు, ద్వేషించడం కాదు, పక్కకు పెట్టడం కాదు, వేరు చేసి మాట్లాడడం కాదు, వారిని వెలివేయడం కాదు. అది దేవుని దైవిక లక్షణం కాదు. కొంతమంది అలాంటి వారిని నేను ప్రేమిస్తే నన్ను అసహించుకుంటున్నారు. ఈ పాస్టర్కు దైవిక జ్ఞానం లేదు, బైబుల్ జ్ఞానం లేదు, ఈ పాస్టర్కి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. బుద్ధిహీనులు. దేవుని ప్రేమ చూపిస్తేనే, ప్రేమే ఎలాంటి కరుడు గట్టిన నేరస్తునైనా మార్చగలుగుతుంది. వాని క్రియలకు పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు, వదిలిపెట్టాడు. మోషను వదిలిపెట్టాడా? నిన్నెలా వదిలిపెడతాడు? వాళ్ళని ఎలా వదిలిపెడతాడు? ఎవరిని వదిలిపెట్టాడు? అహరోను వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. ఎవరిని వదిలిపెట్టాడు? ఈ భూమి మీద నా కాన్సిక్వెన్స్ అనుభవిస్తాడు. కనికరాన్ని చూపు, ప్రేమను పంచు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసయ్య చనిపోయాడు. ఫెలోషిప్ అంటే ఏమనుకుంటున్నావు? సంఘ సహవాసం అంటే ఏమనుకుంటున్నావు? పరిశుద్ధుల గుంపు అంటే ఏమనుకుంటున్నావు? యేసయ్య శరీరము.
సంఘము యేసే శరీరము, శిరస్సు క్రీస్తు. శరీరం అంటే అవయవాలు, విశ్వాసుల గుంపు. నీ బాడీలో ఒకదానికొకటి ద్వేషం ఉందండి. కన్నును ముక్కు ద్వేషిస్తుందా? ముక్కు కన్నును ద్వేషిస్తుందా? నాలుక పళ్ళను ద్వేషిస్తుందా? అప్పుడప్పుడు పళ్ళు కొన్నిసార్లు నువ్వు భోజనం చేసినప్పుడే కానీ, నువ్వు మటన్ ముక్కలో తిన్నప్పుడు కానీ ఆ నాలుక ఇట్లా పళ్ళు కొరికేస్తాయి. అప్పుడు మంట వచ్చేస్తుంది. ఈ మంట వచ్చేసిందని ఈ నాలుక పళ్ళను తిడుతుందా? మరి నువ్వెందుకు తిడుతున్నావు? నువ్వెందుకు అసహించుకుంటున్నావు? అప్పుడప్పుడు కళ్ళల్లో నలుసు పడుతుంది. నలుసు పడుతూ ఉంటే చెయ్యి ఎంత తీసినా రాదు. అప్పుడు ఈ కన్ను ఇదేం చెయ్యి, నా నలుసు తీయలేకపోతుందని కన్ను చెయ్యి తిట్టగలుగుతుందా? మరి నువ్వెందుకు తిట్టగలుగుతున్నావు? అనురాగం నీకు లేదు, ఆత్మీయ అనుభవం నీకు లేదు, పరిశుద్ధాత్మ సన్నిధిలో నడిచే అనుభవం నీకు లేదు. ఇస్సాకుకు అనుభవం ఉంది, ఇస్సాకుకు ఆ ఆత్మీయత ఉంది. తవ్విన బావులను లాక్కున్నారు ఫిలిస్తీయులు. అబ్రహాము బావులవి, తండ్రి బావులవి. వారసుడు ఆ ఆస్తి ఇస్సాకు చెందింది. అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీయులు పూడ్చివేస్తే తిరిగి ఇస్సాకు తవ్వడం ప్రారంభిస్తే చెలలు కలిగిన ఊట వస్తే అక్కడున్న వాళ్ళు వచ్చి బావి మాదిరి లాక్కున్నారు. గొడవ పడలేదు, ఫైటింగ్ చేయలేదు. గొడవ పడేవాడెవడు? ఆత్మీయుడు కాదు. సమస్యలు సృష్టించేవాడెవడు? సైతాన్ ఏజెంటు, అపవాది ఏజెంటు. ముందుకే సాగి వెళ్ళాడు. అలాంటి యాటిట్యూడ్ నీ నరనరాల్లో ఉందా? నువ్వు సైతాన్ చేతిలో ఉన్నావు, కబంధ హస్తాల్లో ఉన్నావు. పశ్చాత్తాపడితే మంచిది, ప్రార్థన చేస్తే మంచిది. యేసుక్రీస్తు నీలాగా ప్రవర్తించలేదు, నీలాగా ఆలోచించలేదు, నీలాగా చేయలేదు. బొత్సు కత్తరించు అనేట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు, దూషింపబడి దూషించలేదు, నిందించబడి నిందలు వారి మీద మోయలేదు. స్టెఫెన్ ఏం చేశాడు? రాళ్ల వర్షం కురిచినా ఈ పాపం వారి మీద. ఇది క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ్యం. ఇది ఈ రోజులలో మనకు కావాలి, మన సంఘాలకు కావాలి, మన సహవాసముల బిడ్డలకు కావాలి, పరిశుద్ధులకు కావాలి, దైవజనులకు కావాలి, క్రీస్తు బిడ్డలకు కావాలి. అప్పుడే క్రైస్తవ్యం. ఇక్కడే నీవు క్రీస్తులో జీవించకపోతే పరలోకం వెళ్తానన్న దమ్ము ధైర్యం నీకు ఎక్కడుంది? నీవే రైట్లో లేదు, నీవే సరి అయిన విధానంలో లేదు. హల్లెలూయా. ఆలోచించు సహోదరి సహోదరుడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకెళ్తాం. సంఘంలో సహవాసం, శరీరం. సరే, ఒక్క బావి లాక్కున్నారండి, ముందుకెళ్ళి ఇంకొక బావితో పడండి. చదివితే మళ్ళీ వచ్చి లాక్కున్నారండి, మళ్ళీ ముందుకెళ్ళండి. హల్లెలూయా. ఏం చేయలేదు, గొడవ పడలేదు, ముందుకెళ్ళి సమాధానాన్ని కోరుకునే వ్యక్తి గొడవ పడలేదు, పీసును కోరుకునే వ్యక్తి గొడవ పడలేదు. అది దేవుని ప్రేమలో. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం ఏలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడింది. మన హృదయంలో కుమ్మరించండి. రోమిలకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమని హృదయములో కుమ్మరింపబడింది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇది పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ ద్వారా గుండె లోపల కుమ్మరించాడు. హృదయంలో ఆల్రెడీ కుమ్మరించబడి. అందుకే సహోదర ప్రేమ నిష్కపటమయ్యింది. అనురాగం కలిగి ఒకరినొకరు గణపరచుకోవాలి, ఒకరినొకరు
ఒకరినొకరు దూషించుకోవడం ఏంటండి, ఒకరినొకరు అసహించుకోవడం ఏంటండి? చూసే లోకం అంటుంది వీళ్ళు ఒక మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు ఒక గుడికి వెళ్ళే ప్రజలు, వీళ్ళకు ఒక పాస్టరే, వీళ్ళు సేవించేది ఒక పరిశుద్ధాత్మనే, వీళ్ళ లోపల ఒకే ఆత్మ. మరి ఈ ఆత్మ ఎందుకు పనిచేస్తలేదు? ఈ క్రీస్తు ఎందుకు పనిచేస్తలేడు? ఈ పాస్టర్ ఎందుకు పనిచేస్తలేడు? దేవుని వాక్యం ఎందుకు పనిచేస్తలేడంటే వాళ్ళు అవకాశం ఇస్తే కదా. హల్లెలూయా. అవకాశం ఇస్తే కదా. వెలుగులో ఉండడం అంటే విధేయత చూపడం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం ఏమని చూడండి ఒకసారి, నా జ్ఞాపకం సరి అయితే. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత, సత్యము సత్యము, వాక్యము సత్యము, క్రీస్తు సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, పరిశుద్ధాత్ముడిచ్చే ప్రేమ సత్యము, నీ రక్షణ సత్యము, నీ మారు మనసు సత్యము, నీ విశ్వాసము సత్యము, నువ్వు ప్రభును అంగీకరించింది సత్యము, ఆయన మరణించింది సత్యము, ఆయన మరణాన్ని విశ్వాసమించింది సత్యము, ఆ విశ్వాసము నీ లోపల కార్యము దాల్సింది సత్యము, నీవు రక్షించబడి నిత్య జీవము పొందుకున్నది సత్యము. ఆ సత్యమునకు చదువు, సత్యమునకు విధేయులగుట చేత, ఆ సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను మీ మనసులు పవిత్రపరచబడాలి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించాలి. నీ పిల్లల్ని ప్రేమిస్తావే, నీ భర్తను ప్రేమిస్తావే, నీ భార్యను ప్రేమిస్తావే, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావే, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తావే, నీ ఇల్లును, నీ పొలాన్ని ప్రేమిస్తావే, నీ ఆస్తిపాస్తులను ప్రేమిస్తావే, నీ రక్త సంబంధులు ప్రేమిస్తావే. అంతకంటే ఎక్కువ పరిశుద్ధ సంఘములో ఉన్న విశ్వాసులను, పరిశుద్ధులను, రక్షించబడిన వారిని, బాప్తిసం పొందిన వారిని, ఆత్మ అనుభవంలో ఉన్న వారిని, క్రీస్తుని ఎరిగిన పవిత్ర సంఘాన్ని మిక్కటముగా ఒకరినొకరు ప్రేమిస్తూ, ఏలైనగా సర్వ శరీరము గడ్డిని పోలిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడే చనిపోతున్నారు కరోనా జబ్బు ద్వారా. ఇప్పుడు కనిపించిన వాళ్ళు ఇప్పుడే మరణ వార్త వింటున్నాం. అందుకనే మన జీవితము గడ్డి పువ్వు లాంటిది. ఏ క్షణము ఈ లోకాన్ని విడిచి వెళ్తామో తెలియదు. క్షణభంగురమైన ఈ లైఫ్ కు, నీటి బుడగ లాంటి ఈ జీవితానికి కక్షలు, కార్పణ్యాలు, ఏహీభావం, ద్వేషం, దుర్మార్గం, ప్రతీకారము, ఈర్ష ఎందుకండి? అక్కడేం తెలుసా? మీ మనసును పవిత్రపరచబడాలి. మనసు మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ స్వభావము, మీ తలపులు పవిత్రపరచబడాలి. సత్యవాక్యమునకు విధేయులవ్వాలి. సహోదర ప్రేమ విషయములో ఒకరినొకడు నిష్కపటముగా మిక్కుటముగా ప్రేమించగలగాలి. ఈ కార్యాలు ఫెలోషిప్ లో జరగాలి. ఈ పనులు ప్రతి పరిశుద్ధుల ద్వారా జరగాలి. ప్రతి విశ్వాసి ద్వారా, విశ్వాసురాల ద్వారా, ప్రతి రక్షింపబడిన కుటుంబాల ద్వారా జరగాలి. చూడండి, మీ సంఘంలో ఉన్న మీ విశ్వాసులను చూడండి, మీ సంఘంలో ఉన్న మీ పరిశుద్ధులను చూడండి, మీ మందిరానికి వచ్చే విశ్వాస కుటుంబాలను చూడండి ఎలా ఉన్నారో. అందరం లాస్ట్ డేస్ అండి, చివరి దినాలండి. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం. ఈరోజు మార్నింగ్ కూడా యుద్ధం, బాంబుల వర్షం ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. 3వ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2వ రాకడ అతి సమీపంగా ఉందండి. అంతే క్రీస్తు వస్తాడండి. ఆ మందిరం కట్టబడితే ఆ తర్వాత ఏకమైన వస్తువు ఆ మందిరంలోకి వచ్చి నిలబడుతుంది. రాకడ సమీపించింది. ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియదు. ఎందుకంటే ఎవరికి వారే యేసు ప్రభును మాదిరిగా పెట్టుకోవాలి. ఆయనలాగా నేను జీవించాలి, ఆయనలాగా నేను మాట్లాడాలి, ఆయనకున్న మనసు నాకు ఉండాలి, ఆయనకున్న సమర్పణ నాకు ఉండాలి, ఆయనకున్న త్యాగం నాకు ఉండాలి, ఆయనకున్న ప్రేమ నాకు ఉండాలి, ఆయనకున్న స్వభావం నాకు ఉండాలి. ఎవరినైనా
అసహించుకున్నాడా, ద్వేషించాడా, దూషించాడా? మరి ఆయన కుమారుడి కదా, ఆయన కుమార్తెవు కదా, ఆయన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొనుక్కున్న కుటుంబం కదా నీది, కొనుక్కున్న సంఘం కదా. మరి మన మధ్యలో భేదాభిప్రాయాలు ఏంటండి? మన మధ్యలో గ్రూప్ డివిజన్లు ఏంటండి? మన మధ్యలో హెచ్చు తగ్గులు ఏంటండి? నీకు తెలియట్లేదు. సైతాన్ని నీ మెదడుని ఎప్పుడో పట్టేశాడు, నీ ఆలోచనలు ఎప్పుడో పట్టేశాడు. మొండి వాదంలోకి వెళ్ళిపోయావు, పిడివాదంలోకి వెళ్ళిపోయావు. దేవునికి అప్పగించుకుని, వాక్యానికి అప్పగించుకుని, సత్యానికి ముందుకు సహోదర ప్రేమ కలిగి ఆయన జీవిస్తామా? ఆయన నామాన్ని గణపరుస్తామా? సంఘములో నీ కుటుంబాన్ని చూపించినప్పుడు యేసయ్యే కనిపించాలి. నీ మాటలలో యేసయ్య, నీ ప్రవర్తనలో యేసయ్య, నీ తగ్గింపులో యేసయ్య, నీ వినయంలో యేసయ్య, నీ భక్తిలో యేసయ్య, నీ యథార్థతలో యేసయ్య గుణం, నీ విశ్వాసంలో యేసయ్య గుణం, నీ ప్రార్థనలో యేసయ్య గుణం, నీ నడకలో, నీ మాటలో, నీ చూపులో, నీ గుణగణాల్లో, నీ పనులలో యేసయ్యే కనిపించాలి. ఇంకెవ్వరు కనిపించొద్దు, ఎవ్వరు కనిపించొద్దు. అది పరిచర్య చేసే కుటుంబమైనా, ప్రభును వెంబడించే ఫ్యామిలీస్ అయినా కావాల్సింది ఏంటంటే సత్యమునకు వ్యతిరేకం కావాలి. సత్యం అంటే యేసే, నీ యేసయ్య వాక్యమే సత్యం. మిమ్మల్ని నేను సత్యమంతు ప్రతిష్ఠించాను. సత్యము వాక్యమే. బైబుల్ నీకు అర్థమైతే, ప్రభు నీకు అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమైతే, నీ రక్షణ నీకు అర్థమైతే, దేవుని ఎడల నీకున్న సంకల్పం నీకు అర్థమైతే, నువ్వు ట్రూత్ లో ఉన్నట్టు. ఆ ట్రూత్ నీకు విధేయత నేర్పిస్తుంది. ఆ ట్రూత్ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ ట్రూత్ నిన్ను ప్రేమతో నింపుతుంది. ఆ ట్రూత్ నిష్కపటమైన సహోదర ప్రేమలో నింపుతుంది. ఆ ట్రూత్ విధేయతలో నిలబెడుతుంది. ఆ ట్రూత్ దేవుని సమాధానాన్ని చూపిస్తుంది. వెళ్ళాడు, రెండో బావిని కూడా వదిలిపెట్టి. మూడో బావి తవ్వినప్పుడు ఎవరు రాలేదు ఫైటింగ్ కో. గలిబిల్లు సృష్టించి గొడవలు పెట్టి కష్టపడి తవ్వుకున్న బావండి, కష్టపడి తవ్వుకున్న బావండి. రాశిని లాక్కున్నట్టు బావిని లాక్కున్నారండి. బాధపడలే, ముందుకే వెళ్ళారు. మళ్ళీ లాక్కున్నారండి, ముందుకే వెళ్ళారు. కానీ మనసు పాడవలేదు, ఆలోచనలు చెడిపోయలేదు, దుమ్మెత్తి వాళ్ళ మీద పోయలేదు. ఒరే మా నాన్న తవ్విన బావులు రైవి పూడ్చి వేశారు. ఓర్వలేక నీళ్లుంటే అభివృద్ధిని చూసి, ఆశీర్వాదాన్ని చూసి, ద్వేషంతో నింపబడి, కక్షతో నింపబడి, మన్నెత్తిపోసి, బురద తల్లి, చెడు సమాచారం ఇచ్చి, సాక్ష్యం చెడగొట్టి, విశ్వాసం అనే బావిలో మన్ను పోసి, ఆత్మీయ జీవితానికి మసిపూసి ఏవేవో చేస్తూ ఉంటే ఇస్సాకు మాత్రం ముందుకే వెళ్తున్నాడు. పవిత్రతలో ముందుకు వెళ్తున్నాడు, ప్రత్యేకతలో ముందుకు వెళ్తున్నాడు, యథార్థతలో ముందుకు వెళ్తున్నాడు, నిజాయితీలో ముందుకు వెళ్తున్నాడు, నిస్వార్థంగా ముందుకు వెళ్తున్నాడు. రెండో బావిని లాక్కున్నారు, ముందుకే వెళ్ళాడు. మూడో బావిని తవ్వితే జలలు గల ఊట వచ్చింది. ఆ సంవత్సరమున ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలమును పొందుకుంటే శత్రువులైన ఫిలిష్తీయులు చూసి ఇంత చేసిన వాడు దీవించబడుతున్నాడు. కారణము దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే బైబుల్ చెప్తుంది, అతనిని పరిశుద్ధాత్మతోనూ దేవుని ఆత్మతోనూ అభిషేకించి నన్నునదియే. అపోస్తలుల కార్యము 10:38 చదివి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. అపోస్తలులు 10:38. థ్యాంక్స్ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, హల్లెలూయా. 10:38 త్వరగా చదవండి. అపోస్తలుల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి నన్నునదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. నిన్ను నన్ను మనల్ని పరిశుద్ధాత్మతోనూ తన శక్తితోనూ అభిషేకించాడు. ఇది ట్రూత్, ఇది సత్యం, ఇది వాక్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు.
ఎవరితో ఉన్నాడో దేవుడు, ఎవరికి తోడై ఉన్నాడో వారి ద్వారా జరిగే కార్యం ఏంటంటే మేలు వారి ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. నిజంగా దేవుడు నీతో ఉంటే నీ ద్వారా సంఘానికి మేలు, నీ ద్వారా సమాజానికి మేలు, నీ ద్వారా సేవకులకు మేలు, నీ ద్వారా కుటుంబానికి మేలు, నీ ద్వారా సమాజానికి మేలు, నీ ద్వారా ఇరుగు పొరుగు వారికి మేలు. అంతటితో ఆగిపోదు. నీ ద్వారా అపవాది క్రియలు లయపరచబడతాయి. సైతాన్ చేతుల నుండి జనం విడిపించబడతారు, అపవాది చేతుల నుంచి విడిపించబడతారు, వాని క్రియలు లయమైపోతాయి. మీరెక్కడ అడుగు పెడితే, మీరెక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు మేలు పొందుకుంటారు. మేలు మాత్రమే కాదు, సైతాన్ చేతిలో ఉన్న ప్రజలు విడుదల పొందుకుంటారు. బైబిల్ అదే చెప్తుంది. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకిస్తే మొట్టమొదటి క్రియ, మొట్టమొదటి కార్యము నీ ద్వారా సంఘానికి కానీ, సహవాసానికి కానీ, విశ్వాసులకు కానీ, పరిశుద్ధులకు కానీ మేలు జరుగుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఆత్మీయుడువా కాదా, నీలో ఉంది నిజమైన పరిశుద్ధాత్మ లేక దురాత్మ అని నువ్వు గ్రహించగలుగుతావు. అంతటితో ఆగిపోవు. అపవాది బంధకాలలో ఉన్న వారు నీ ద్వారా విడుదల పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవడం ద్వారా. ఇది జరిగింది. ఈసారి శత్రువులు వచ్చారు, భయపడ్డారు. భయపడే ఉన్నారు. 2 బావులు మీరు లాక్కున్నారు. ఇంకా నన్ను వదిలిపెట్టరా? ఇంకెంతకాలం నన్ను బాధ పెడతారు? ఇంకెంతకాలం నన్ను హింసిస్తారు? మీకు ఏ ద్రోహం, ఏ అన్యాయం చేసిన వ్యక్తిని కాదు. నా మనసును తూట్లు పొడిచినట్టు, నా హృదయానికి గాయం కలిగించేటట్టు మీ గుణగణాలు ఉన్నాయి. మీకు చేసిన అన్యాయం ఏం లేదు, మీకు చేసిన ద్రోహం ఏం లేదు. మీ ఇంటినో, మీ జాగనో, మీ పిల్లలనో నేను లాక్కున్న వ్యక్తిని కాదు, మీకు అన్యాయం చేసిన వ్యక్తిగా. ఎందుకు నా మనసును తూట్లు పొడుస్తుంది? ఎందుకు నాకు ద్రోహం చేస్తున్నారు అంటే వాళ్ళు అంటారు, అయ్యా ఈసారి మీకు అన్యాయం చేయడానికి దేవుడు నీతో ఉండడం నేను చూశాను, దేవుడు నిన్ను దీవించడం నేను చూశాను. నీ ఓపికను, నీ సహనాన్ని, నీ ప్రేమను, నీ తగ్గింపును, నీ వినయాన్ని ప్రభు తోడే ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు జరగవు. 100 ఫలం నీకు వచ్చింది. అయ్యా ఒక నిబంధన చేసుకుందాం. రేపు పొద్దున మేము నీకు అన్యాయం చేశామని మా మీద నువ్వు పగ తెచ్చుకుంటావేమో. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా, దేవునికి చెప్పి మా మీదికి, మా కుటుంబాల మీదకి శాపం వస్తుందేమో, అది మా మీదికి రాకున్నట్లు మనం నిబంధన చేసుకుందాం. మేము సమాధాన పడడానికే వచ్చాం. మీతో దేవుడు ఉన్నాడు. మీరు సమాధానాన్ని కోరుకునే వ్యక్తి. మాకు అర్థమైంది. మీ సహనం, మీ ఓపిక, మీ ఓర్పు, మీ ప్రేమ మాకు అర్థమైంది. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో మనసు చెడిపోయి, ఆలోచనలు చెడిపోయి, కష్టపడి సంపాదించి సాధించిన మీ తండ్రి బావులను తవ్వించిన ఆ నీళ్లు ఊటలు కలిగిన బావులు మేము లాగేసుకున్నాం. నీ గురించి మేము ఆలోచించలేదు. మా మనసు ఏం చెప్తే అదే చేశాం, మా హృదయం ఏం చెప్తే అదే చేశాం. ఆ టైంలో మీరు చాలా బాధపడి ఉంటారు, వేదన పడి ఉంటారు. ఇక మేము మిమ్మల్ని వేధించాం, బాధించాం. కానీ మీ వల్ల మాకు బాధ కలగకుండా ఉండాలంటే, మీ వల్ల మాకు నష్టం కలగకుండా ఉండాలంటే నిబంధన చేసుకొని సమాధానం పడాలి. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళని పంపించేశారు ప్రేమతో సహా. ఇది క్రిస్టియానిటీ, ఇది క్రీస్తులు. ఇది రాత్రికి రాత్రి వచ్చేది కాదు సహోదరి సహోదరు. 28 సంవత్సరాలు ఆటపోట్లు, పిడిగుద్దులు తిన్నారు, నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు. అనుభవాల గుండా ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమను చూపించడానికి మీ అంత కాకపోయినా కొద్ది గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కృపలోనే నిలవాలి, ఆ కృప కొరకే బ్రతకాలి, ఆ కృప కొరకే జీవించాలి, ఆ కృపలోనే కొనిపోబడాలి. కృప తప్ప ఇంకా ఏది నాకు అక్కర లేదు. ఆ కృపే నాకు కావాలి. అందుకే ఈ సంవత్సరం పాడుతున్నాను, కృపే కదయ్యా, కృపే కదయ్యా. అది నా లైఫ్ హిస్టరీ, లైఫ్ అంతా అది నీకు వర్తిస్తుంది, నీ జీవితానికి వర్తిస్తుంది, నీ లైఫ్కు వర్తిస్తుంది. నువ్వెందుకు ప్రభుత్వం, నీ అనుభవాలు నిన్ను ఎందుకు మార్చడానికి అవకాశం ఇవ్వదు? ఎందుకు నువ్వు మూర్ఖంగా, మొండిగా ఎందుకు ఉండాలి? దేవుని స్వరం విను, నా మాట వినకు. బైబుల్ ఏం చెప్తుందో చెయ్యి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో 100% లోబడు. నీ మంచి మనస్సాక్షి ఏం చెప్తుందో 100% లోబడు. పంతాలు పక్కకు పెట్టు.
కులం పక్కకు పెట్టు, మతం పక్కకు పెట్టు, గోత్రాన్ని పక్కకు పెట్టు, నీ ఈగోను, నీ గర్వాన్ని పక్కకు పెట్టు, నీ కంటికి కనిపించింది పక్కకు పెట్టు, మనుషుల క్రియలు పక్కకు పెట్టు, మనుషుల ప్రవర్తన పక్కకు పెట్టు, నీకు విరుద్ధంగా లేచే వారి క్రియలు పక్కకు పెట్టు. ప్రతి ఒక్కరి లోపల యేసయ్యను చూడడం ప్రారంభించు, యేసయ్య ప్రేమను చూడడం ప్రారంభించు, యేసయ్య గుణగణాలు చూడడం ప్రారంభించు, యేసయ్య జాలి, దయ, దాక్షిణ్యాలు చూడడం ప్రారంభించు, యేసయ్య ఆత్మను చూడడం ప్రారంభించు. ఇంకో మాట చెప్పాలంటే, నీవే వ్యక్తినైతే చూసి అసహించుకుంటున్నావో ఆ వ్యక్తిని యేసయ్య ఎలా చూస్తాడు అలాగూ యేసయ్య చూసినట్టు చూడడం ప్రారంభించు. యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించడం ప్రారంభించు. నీకు నువ్వే మార్చుకోవడానికి పరిశుద్ధాత్మకు అప్పగించుకోకపోతే నిన్ను చూసేవారు మారుతారు. ఫస్ట్ మనం క్రీస్తు వలె మారుతాం, క్రీస్తు వలె ఎదుగుదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కరోనా టైంలో భయంతోనే చాలా మంది చనిపోతున్నారు. భయం గుప్పిట్లో ఉన్న వాళ్లకు ఒక ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. వాట్సాప్లో నాకు ఒక తమ్ముడు పంపాడు. వాట్సాప్లో ఒక తొండ, ఒక నాగుపాము, ఇవి రెండు మాట్లాడుకుంటున్నాయటండి. తొండ, నాగుపాము, విషసర్పం ఏమని మాట్లాడుకుంటున్నాయటంటే, ఇదిగో పొలంలో ఆ రైతు ఆ గడ్డి అంతా చెక్కుతున్నాడు, ఆ గడ్డి పని చేస్తూ ఉన్నాడు కదా. ఏమని చెప్తుందంటే, ఈ తొండ, పాము ఇరువురు కలిసి మాట్లాడుకుంటున్నారు. అర్థం కావడం కొరకు ఈ ఉపమానం చెప్తున్నా, నాకు పంపిన ఉపమానం. ఈ పాము ఏమందంటే, నేను ముందు ఆ రైతును కలుస్తాను వెనుక నుండి. తొండ, నీవు కాళ్ళ సందులో నుండి రైతు చూస్తుండగా నువ్వు పారిపోవాలి అని చెప్తుంది. నిజంగా వెనుక నుండి పాము కాటేస్తుంది పనిచేస్తున్న రైతు. మరి ఏదో నన్ను కలిసిందని చూసేలోపే తొండ కాళ్ళ సందులో నుండి పరిగెత్తుతుంది. అప్పుడు ఆ రైతు అనుకున్నాడు, ఓహో తొండే కదా కలిసింది, కానీ కలిసింది తొండ అండి, పాము విషసర్పం కలిసింది, కానీ కనిపించేటట్టు పారిపోయింది మాత్రం తొండ. కానీ పని చేస్తున్న రైతు ఏమనుకున్నాడు, నన్ను తొండ కలిసింది అనుకున్నాడు. 3 గంటల పని అలాగే చేస్తున్నాడు, గడ్డి పని. నురుగులు దక్కలేదు, విషం ఒంట్లో లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ధైర్యము విషాన్ని కూడా విరిచేసింది. 3 అవర్స్ అయినా కూడా ఏం కాలేదు. అలాగూ సాయంకాలం దాకా గడ్డి పని చేసుకున్నాడు. 6 అవుతుంది, 5 అవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, తొండ కలిసింది, కానీ విషసర్పం మాత్రం కాళ్ళ సందులో నుండి బయటికి వెళ్ళిపోయింది. రైతు చూశాడు, మళ్ళీ ఏం కలిసిందని చూసేసరికి పాము, విషసర్పము, ఆ నాగుపాము ఆ కాళ్ళ మధ్య నుండి బయటికి వెళ్ళిపోయింది. చూశాడు, అమ్మ నన్ను పామే కలిసింది అని అనుకున్నాడు. నిజంగా రైతు అనుకున్నట్టు పాము కలిసిందండి, తొండ కలిసింది, పాము మాత్రం ముందు వెళ్ళిపోయింది. క్షణాలు కూడా పట్టలేదండి, నురుగులు గక్కి అక్కడక్కడనే చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, భయం చంపిందా మనిషిని, విషయం చంపిందా? కరోనా మనిషిని చంపాలి, భయమే. అందుకే ఫేస్బుక్ చూడకండి, వాట్సాప్ చూడకండి, వార్తలు చూడకండి. మీరెవరైనా చనిపోయిన వాటిని మీరు పంపకండి. ఈ వ్యాధి వచ్చిన చనిపోయాడు అని పంపకండి. 24 గంటలు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళకపోయినా తలనొప్పి లేచినట్టు అనిపిస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, తెలియకుండానే స్మెల్ రాదు, ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే భయం లోపల ఉంది కదా, కరోనా లక్షణాల గురించి మనం వింటున్నాం కదా, తెలియకుండానే రోగం ఫామ్ అయిపోతుంది, చచ్చిపోతుంది. అందుకే ధైర్యాన్ని ఇవ్వండి. పరిశుద్ధులైన విశ్వాసులు ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళ నెంబర్ తీసేసుకొని వాళ్ళతో మాట్లాడండి. కరోనా వస్తే చెప్పండి, 4 గోడల మధ్య ఉండకండి. మీ ఆత్మీయులకు, మీ ఆప్తులకు చెప్పండి, సేవకులకు చెప్పండి, అయ్యా నాకు ఈ జబ్బు వచ్చింది, నేను టెస్ట్ చేసుకున్నాను, చిన్న జ్వరం రాగానే, చిన్న జలుబు రాగానే టెస్ట్ చేసుకున్నాను, ఇప్పుడే సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పండి. చెప్తలేరండి చాలా మంది. ఎందుకు? మనల్ని బట్టే చెప్పట్లేదు,
చుట్టుపక్కల వాళ్ళు చూటిపోటి విషపు చూపుల వలన మేము చచ్చిపోయేటట్టున్నాం. ఆ దరిదాపులకు పోరు. వెళ్ళండి, వాళ్ళకి రాసినివ్వండి, సరుకులు కొనివ్వండి. మీకు భయం అనిపిస్తే చెప్పండి, నేను మీతో పాటు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళని కలిసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ గదిలో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ వాకిట్లను అవి మనం ఇచ్చేసి వద్దాం. నేరి దొంగను చూసినట్టు చూసి మీ చూపులతోనే కరోనా పేషెంట్లను చంపేస్తున్నారు. సమాజం మమ్మల్ని అసహించుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్య పనులు మనం చేయకుందుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో నింపి, ప్రేమతో నింపి, సహోదర ప్రేమతో నింపి నడిపించుగాక. రియల్ ఫెలోషిప్. ఎవరైనా తన శరీరాన్ని తను గాయపరుచుకుంటాడు. నీ శరీరాన్ని నీవు రాళ్ళతో కొట్టుకుంటావా? నీ శరీరాన్ని నీవు గాయపరుచుకుంటావా? కత్తితో కొట్టుకుంటావా? పిచ్చోడైతే తప్ప, మతి భ్రమించినోడైతే తప్ప. అలాంటిది మరి సంఘములో ఉన్న విశ్వాసాలను హింసిస్తున్నావంటే నేనేమనాలి? సంఘములో ఉన్న పరిశుద్ధులను బాధ పెడుతున్నావంటే నేనేమనాలి? పరిచర్య చేసే సేవకులను మానసికంగా కృంగదీస్తున్నావంటే నిన్ను నీ కుటుంబాన్ని ఏమనాలి? పిచ్చోళ్ళు అనకుంటే ఇంకేమంటారు? వాళ్ళు నీ కొరకు ఏర్పాటు చేయబడ్డవాళ్ళు, నీ శరీరం. ప్రభు నీ మనోనేత్రాలను తెరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకునుగాక. ఆత్మ అనుభవంలో నేను నిలబెట్టునుగాక. సత్యంలో నేను నిలబెట్టునుగాక. వాక్యము నిన్ను కంట్రోల్ చేయనుగాక. యేసయ్య మనసు నిన్ను కంట్రోల్ చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కంట్రోల్ చేయనుగాక. నీ మంచి మనస్సాక్షి నిన్ను కంట్రోల్ చేయనుగాక. క్రీస్తు వాక్యం అనే సత్యములో నీవు నిలబడి ఆ రాకడ కొరకు సిద్ధపడి ఇక్కడున్న దినాలు ఆయన చిత్తాన్ని నెరవేర్చుదువుగాక. యేసు చేతికి నీ జీవిత పగ్గాలు అప్పగించుకో. సైతాను ఏజెంట్గా ఉండకుండుగాక. అపవాది అధికారం నుండి నీ మనసు విడిపింపబడును గాక. నీ ఆలోచనలు విడిపింపబడును గాక. నీ ఆత్మ విడిపింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను కమ్ముకొని సౌలును పౌలుగా మార్చినట్టు నిన్ను ఆ యేసయ్య మార్చును గాక.